సార్ 1 మినిట్. మీరు చాలా రోజులు కాదు సార్, అయిపోయింది ఆ క్వశ్చన్. మీ క్వశ్చన్ సార్. సార్ గేమ్ చేంజరు సెప్టెంబర్ నుంచి అప్డేట్స్ ఉంటాయని తమన్ గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎప్పుడు ఉండబోతుంది ఈ మంత్లో అప్డేట్, ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్వ్యూలో నీకు అన్నీ చెప్తా. థ్యాంక్ యూ సార్. అయితే రాజు గారు, డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు, ఇప్పుడు రాజు గారే పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఆయన నుంచి ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. అండ్ ఈ కథ చెప్పినప్పుడు కానీ, లేదంటే మేకింగ్లో తీసుకున్న డిసిషనా, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ తీసుకున్న డిసిషనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఓవర్సీస్? స్క్రిప్ట్ అప్పుడే నాకు తెలుసండి. సినిమా అంటే విన్నప్పుడే నేను నవ్వుకుంటానే ఉన్నాను, నవ్వి 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 అలాగే ఉన్నాను. సినిమా అయిపోయే టైం ఆ ప్రాసెస్లో ఆ థాట్ వచ్చింది, ఎందుకో అడగొచ్చా లేదని భయం కూడా వేసింది. ఏమనుకుంటారో, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఇన్ని భయాలతో భయపడుతూనే అడిగాను. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ దీనికి ఒక స్క్రిప్టే ఫస్ట్ ఇన్ ఎంట్రీ నా దగ్గరికి. సార్ ఓవర్సీస్ ఏమనుకుంటున్నాం సార్ అని, దేనికి ఆల్రెడీ నాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదంటే, లేదు మన వాళ్ళు అడుగుతున్నారు సార్ అని. తప్పలేదు. సో సుహాస్ గారి సినిమాలు అంతకుముందు ఎంత పే చేసాయి ఈ సుహాసి కనుక్కోండి, దాన్ని బట్టి ఒక ప్రైజ్ అనుకొని ఇద్దాం. లేదు వాళ్ళని అడుగు అన్న, మంచి ప్రపోజల్ ఇచ్చాడు, ప్రైజ్ బాగుంది, ఓకే ఒకరోజు టైం ఎవరి కొత్త డిస్ట్రిబ్యూటర్ రెగ్యులర్గా చేసి ఆయన అడుగుతాను అంటే ఇలా ఆఫర్ ఉందంటే సూపర్ సార్, అసలు మీరు ఆలోచించద్దు ఇవ్వండి అన్నాడు. చెప్పా ఓకే పిలువు మాట్లాడదామని. తర్వాత రివీల్ అయింది, టట్టటా సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఎంట్రీ ఇచ్చాడు. అంటే వెనకాల ఇంత ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు. అంటే ఉండుంటుందిలే, సుహాస్ చెప్తున్నట్టు, అరే నన్ను వచ్చి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఏరియా కానీ అడగాలంటే మేబీ సార్. అంతే కదా సార్, తప్పే ఉంది. అది నువ్వు డబ్బు ఇస్తున్నావు, నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయలేదు, నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. సేమ్ టైము అవన్నీ నీకు చెప్తారా ఇప్పుడు? సేమ్ టైము డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొనుక్కున్నావు. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కదా ఆ డిసిషన్. అదే అండి, అప్పుడే తీసుకున్నాను. సినిమా అయిపోయిన తర్వాత అడుగుదాం అనిపించింది, లక్కీగా ఆయన ఓకే అన్నారు. సో సూపర్ హ్యాపీ. డౌట్ అది ఒక నిమిషం, మరి నువ్వు డైరెక్ట్ అడగకుండా ఈయనతో ఎందుకు అడిగించావు? భయం వేసింది సార్, భయం వేసింది సార్. డైరెక్ట్ ఇలా తీసుకుంది అలా ఇచ్చేసారు, అంతే కదా రాజుగారు? అవన్నీ చెప్తారు సందీప్ గారు. అండ్ మీరు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీం నుంచి వస్తున్నారు, ఆయనకి ఓపెనింగ్ కూడా ఆయన వచ్చారు, క్లాప్ కొట్టారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒప్పుకోము, ఆ టీంలోకి పంపిందే మేము. ఓకే, నిజమే. ఓహో అవునా రాజుగారు? ఇక్కడే ఉంటే అలా కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు హర్షిత్ ద్వారా ఇలా ఉందంటే వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ అయిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ స్క్రిప్ట్ అప్పటిదే ప్రశాంత్ నీళ్ళు అండ్ ఒంబాలే వాళ్ళు ఈ సినిమా ఎప్పుడు చేస్తారని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. సో ప్రశాంత్ గారు చూపించారా సార్ కాపీ రెడీ అయ్యాక? కానీ ఏమన్నా చూసారా? ఏమన్నారు? ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ అండి. చెప్పింది కథ విన్న వాళ్ళల్లో రాజుగారు, హొమ్మాలి ప్రొడ్యూసర్స్, ప్రశాంత్ గారు వీళ్ళందరూ ఫస్ట్ ఆడియన్స్. సో చెప్పింది ట్రాన్స్లేట్ అయిందని ఒకే క్వశ్చన్ అడిగాను. సో దే వర్ వెరీ హ్యాపీ, బాగుందని చెప్పారు. రాజుగారు సార్ చూసి నేను కూడా ఉన్నాను, బాగా చేసావు శాండీ, గుడ్, నాకు చూడగానే బాగుంది అనిపిస్తుంది సార్ అని నాతో కూడా చెప్పి, సార్ బట్ బీజిఎం చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అన్నాడు. ఇక అప్పుడు ఆయనను పట్టుకున్నా. అప్పటి వరకు ఆయనకు నాకు సంబంధమే లేదు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, చేసుకున్నారు. లేదు ఇక ప్రశాంత్ నీళ్ళు చెప్పిన తర్వాత లేదు, ప్రతి రీలు నేను చూడాల్సిందే, మీరు ఫైనల్ చేసి పంపించండి. మొన్న నేను అబ్రాడ్లో ఉంటే ఆయన అబ్రాడ్ కూడా పంపించి అప్రూవల్ తీసుకున్నాడు. ఇట్స్ బీజిఎం వెరీ ఇంపార్టెంట్, అంటే ఒక కాన్సెప్ట్గా జరిగే సినిమా కాబట్టి బాగా చేశాడు విజయ్. థ్యాంక్ యూ సార్. చెప్పే అవకాశం రాలేదు కాబట్టి థ్యాంక్ యూ. బాగా రాజుగారు మీరు ఉన్నారంటే చాలా